వీఐపీలను రక్షించడానికి బుల్లెట్ గా ముందుకెళ్తారు. వీఐపీని ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు వీఐపీని కాపాడడానికి వీళ్ళు అక్కడికి పోతే కుంటాలు తమ ఛాతీ అభివృద్ధి వాళ్ళు కాపాడతారు. ఇంత కాపాడి ఇంత సేవ చేసి ఇంత చేసినా కానీ గుర్తింపు అనేది లేదు. మా పిల్లలకు సీట్ రావాలంటే ఏం సాధించలేకపోతున్నాం. ఎందుకంటే మాకు లోకల్ కాదు, నాన్ లోకల్ అనేసి చెప్పేస్తున్నారు. ఈ బాధలు ఎవరు చేసుకున్నారో వేరే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 15,000 మంది అమరవీరులారా మీకు జోహార్లు. అమరవీరులారా 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 जब तक सूरज चांद रहेगा धरती पर आपका नाम रहेगा. जब तक सूरज चांद रहेगा धरती पर आपका नाम रहेगा. जब तक सूरज चांद रहेगा धरती पर आपका नाम रहेगा. మరువలేము మరువలేము మీ త్యాగాన్ని మరువలేము. మరువలేము మరువలేము మీ త్యాగాన్ని మరువలేము. మరువలేము మరువలేము మీ త్యాగాన్ని మరువలేము. ये भारत के सपूतों आप अमर रहे. ये भारत के सपूतों आप अमर रहे. ये भारत के सपूतों आप अमर रहे. ये भारत के जिंदाबाद सीएपीएफ जिंदाबाद 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 सीएपीएफ जिंदाबाद. जोहार 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 जोहार. వచ్చే రోజుగా 2 నిమిషాలు जोहार 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 जोहार. ఇప్పుడు మన గౌరవ అధ్యక్షుడు శ్రీ రామకృష్ణ గారు పూలమాల సమర్పించి అసెంబ్లీలను అర్పించారు. నెక్స్ట్ వారికి ఆశీర్వాదంలో భాగంగా మన అధ్యక్షులు రాష్ట్ర మన అసోసియేషన్ అధ్యక్షులు వారు శ్రీ శ్యామసుందర్ రెడ్డి గారు వారికి జ్యోతి ప్రజ్వలన చేసి అశ్విని వారిని అర్పిస్తున్నారు. భారత్ మాతాకి జోహార్ 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 జోహార్. ఈరోజు బ్లాక్ డేగా మనము పరిగణించి ఈరోజు అమరవీరులు అన్నటువంటి జవాన్లను సంస్మరణ దినోత్సవంగా పాటిస్తూ మనం క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కొత్తపేట సిగ్నల్ వరకు. ఈరోజు ప్రాముఖ్యత ఏందనేది పిల్లలకు, పెద్దలకు మరియు ప్రజానీకానికి పూర్తిగా అవగాహన లేకుండా ఉన్నది. మనం మనిషి బతికుండగానే తోలు ఒలిచినటువంటి ఔరంగజేబు చరిత్ర మన పిల్లలకు చెప్తున్నారు. మన ప్రపంచానికి ఒక విద్య నేర్పినటువంటి ఒక యూనివర్సిటీని కాలబెట్టి మన మీద పెత్తందారుగా చేసినటువంటి ఇంగ్లీష్ వాళ్ళ గురించి చరిత్ర ఉన్నది. కానీ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ భూమి కోసం సేవ చేస్తున్నటువంటి జవాన్ల గురించి, ఈ దేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్నటువంటి వీర జవాన్ల గురించి ఒక్క పాఠం కూడా మనం మన పిల్లలకు నేర్పలేకపోతున్నందుకు చాలా విచారకరంగా ఉన్నది మాకు. కాబట్టి మనం మూలాల నుంచి మార్పు రావాలి. మూలాల నుంచి దేశభక్తి పెరగాలి. మూలాల నుంచి మనం దేశం కోసం పాటుపడే విద్యను నేర్పుకోవాలి. ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాము. ప్రేమికుల దినోత్సవం మాత్రమే గుర్తుంటుంది, కానీ త్యాగాలు మాత్రం గుర్తుండవి. ఈ దేశంలో ఆర్మీ కంటే ఎక్కువగా పారామిలిటరీ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, సిఏఎస్ఎఫ్, అస్సాం రైఫల్, ఈ యొక్క బిఎస్ఎఫ్, ఈ యొక్క ఫోర్సెస్ జవాన్లు ప్రతిరోజు ఏదో మూలన వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు దేశం కోసము. అయినా కానీ గుర్తింపు లేకుండా ఉన్నది. అయినా కానీ ప్రజలలో తెలియదు మిలిటరీ అంటే ఏంది, పారామిలిటరీ అంటే ఏంది, డిఫెన్స్ అంటే ఏంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంది. విభజించి సామాన్య ప్రజలకు చెప్పేటువంటి ఒక మాధ్యమం లేదు మా కోసం. ఆ మాధ్యమం కోసమే వెల్ఫేర్ బోర్డు కోసమే ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కోట్లతో కూడుకున్న పని కాదు. మా వెల్ఫేర్ బోర్డు ఒక్క దగ్గరికి వచ్చి మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పే విధంగా ఒక స్థానం కావాలి. ఆ స్థానమే వెల్ఫేర్ బోర్డు. ఆ వెల్ఫేర్ బోర్డును కల్పించమనేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము.
ఈ ధన్యవాదాలు. ఈరోజు బ్లాక్ డే అండి. ఈ 14/2/2019 సంవత్సరంలో జరిగిన ఘోరమైన పిరికిపంద చర్యలో దాన్ని ఖండిస్తూ ఇది 5వ సంవత్సరం. ఇది వాళ్ళు అమరులైన 5వ సంవత్సరాన్ని పురస్కరించుకొని మేము ఈ క్యాండిల్ ర్యాలీని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కొత్తపేట వరకు సాగించాము. ఇక్కడ కొత్తపేటలో మా సభ్యులను ఉద్దేశించి మేము ఇక్కడ వారికి నివాళులు అర్పించాము. సో నివాళులు అర్పించిన తర్వాత మాకున్న సమస్యల గురించి మేము ఎన్నో రోజుల నుంచి పోట్లాడుతున్నాం. తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించుతూనే ఉన్నాము. గత 12 సంవత్సరాల నుంచి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. మామూలుగా భారతదేశంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేటివి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ ఫోర్సెస్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. రెండో రకం వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటాయి. దీంట్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫల్స్, ఎస్ఎస్బి ఈ 6 ఫోర్సులు ఉంటాయి. దీని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుంది. సో మాకు ఈ వెల్ఫేర్ సంక్షేమ సంఘం తరఫున మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, 2012 నవంబర్ 23వ తేదీన ఏదైతే సైన్యంలో పనిచేసే డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఏ సౌకర్యాలు అయితే లభిస్తున్నాయో అదే సిఏపిఎఫ్ మెంబర్స్కి కూడా అలాంటి సౌకర్యాలు కల్పించమని 12 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 8 రాష్ట్రాల్లో ఈ వెల్ఫేర్ బోర్డు అనేది సిఏపిఎఫ్కు ఎస్టాబ్లిష్ అయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంతో మొరపెట్టుకుంటూనే ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి అప్లికేషన్ను తీసుకెళ్ళి ఎక్కడో చెత్తబుట్టలు వేసింది. కానీ మా మొర విన్న పాపాన ఏ ప్రభుత్వం పోలేదు. ఎందుకు? ఏం పాపం చేశాము? మా మీద ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ? ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు? సైనికులు మరణం చెందినట్టుగానే మా సభ్యులు మరణం చెందట్లేదా? వీళ్ళు చేసిన పోరాటం మీకు గుర్తుకు రావట్లేదా అని మేము ఇచ్చేస్తున్నాం. దీంట్లో ఏంటి, మేము అడిగింది ఏమో మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, మిమ్మల్ని ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు సంబంధించిన వెల్ఫేర్ బోర్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేయమని అడుగుతున్నాం. అంతకంటే ఎక్కువ మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఏదో గొర్రెల బంధు అని, బర్రెల బంధు అని, ఏ బంధు అని రకరకాల బంధులు ఇచ్చిండ్రే. ఒక్కసారి కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వారికి ఏదైనా ఇస్తామనే ఆలోచన మీకు రాలేదా ఈ ప్రభుత్వాలకి? మీ గుండెలు ఏమి మీ రాతి గుండెలా, మీ కరగయా? ఏ తల్లిదండ్రులైతే వాళ్ళు దేశానికి సేవ చేయమని వాళ్ళని పంపిస్తారో, రక్త ముద్దలు చేసి శవపేటికలను వాళ్ళ ఇంటి ముందు మీరు తీసుకొచ్చి పెడుతున్నారో వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి ఒకసారైనా మీరు పరామర్శించలేదే. కానీ ఈరోజు వాళ్ళు పడుతున్న అవస్థలేంటి? 1/1/2004 తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వారికి కూడా పెన్షన్ అనేది ఆపేశారు. ఎందుకు ఆపేసిన తర్వాత ఇప్పుడు రేపు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ కావడానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? ఈ పెన్షను లేదు, వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలను పరామర్శించే దిక్కు లేదు. ఇన్ని కష్టాలు పడుతుంటే కూడా మీరు మామూలుగా చూడండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు 6400 కిలోమీటర్లు మొత్తం దేశాన్ని ఈరోజు రక్షిస్తుంది. ఐటీబీపీ మొత్తం నార్త్లో మీకు సియాచిన్ నుంచి మొదలు పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు 4000 కిలోమీటర్లు మంచులో ప్రతికూలమైన వాతావరణంలో వాళ్ళు పాటుపడుతూనే ఉన్నారు. 18 గంటల డ్యూటీలో 17 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తారండి. అక్కడ 6 నెలలు వాళ్ళు ఉన్న రోజులు డ్యూటీ చేయాల్సిందే. ఒక కుటుంబ సభ్యులు సగటుగా ఈ సిఏపిఎఫ్లో పనిచేసే వ్యక్తి 20 సంవత్సరాల కాలం ఒకవేళ డ్యూటీ చేశాడనుకోండి, సంవత్సరానికి 40 రోజులు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు లీవ్ లేదు వాళ్ళకు లీవ్ అంటే 20 సంవత్సరాలలో వాళ్ళ కుటుంబంతో గడిపిన రోజులు కేవలం 600 నుంచి 700 రోజులు ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లీవ్లో 3 రోజులు ట్రైన్లో పోవడానికి వస్తుంది, 3 రోజులు రావడానికి వస్తుంది. సో ఇన్ని అయిపోయిన తర్వాత కూడా ఈ రాతి గుండెలు ఎందుకు కరగట్లేదో మాకు అర్థం కావట్లేదు. దాన్ని పురస్కరించుకునే మా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ మాజీ తెలంగాణ తరఫున మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటికైనా కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సమస్యలు ఏంటో ఒక్కసారి వినమని మేము రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాము. వారు ఒకవేళ విన్నట్టయితే అట్లీస్ట్ మేమేం అడుగుతున్నామండి, మా పిల్లల్ని మాకు ఎక్కడ లోకల్ సర్టిఫికేట్ అనేది లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా సీట్ దొరుకుతుంది. మా పిల్లలకు ఓన్లీ 15% దాంట్లో ఎగ్జామ్షన్. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాకు నల్ల బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ వేసుకొని ప్రోమని వెళ్ళిపోతుంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు గుజరాత్ నుంచి పెట్టుకొని మళ్ళీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు తిరుగుతూనే ఉంటాం. ఆ తిరిగిన సమస్యల్లో మా పిల్లల్ని ఎక్కడ ఉంచుతామో మాకే తెలియదు. ఆ సమస్యలలో వీళ్ళ చదువు
పోతుంది, చదువు సంగనాకి పోతుంది. లాస్ట్గా పిల్లలను చదివించుకోలేము. రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత మీకు ఏమొస్తుంది? మా అంటే 20 లక్షలు 30 లక్షలు వస్తే ఆ డబ్బులు పెట్టి ఒక ఇల్లు కూడా నిర్మించుకోలేకపోతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము అడిగిన 100 గజాల్లో 150 గజాల్లో మాకు ఒక కాలనీ నిర్మించండి. మీరు డబుల్ బెడ్రూమ్ లాంటివి, ట్రిపుల్ బెడ్రూమ్ లాంటివి మంత్రులకు ఇస్తారు, ఎమ్మెల్యేలకు ఇస్తారు. కానీ మాకు దేశం గురించి సేవ చేసే ఈ సైనికులు, ఈ సిఏపిఎఫ్ సిబ్బందిని ఎందుకు మర్చిపోతుండ్రు? దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే, ఒక్కసారి మా సమస్యలను వినండి. విన్న తర్వాత మీకు న్యాయం అనిపిస్తే, మా సమస్యలు నిజంగా మీకు న్యాయం అనిపిస్తే దాన్ని సమర్థించండి, మాకు దాన్ని నెరవేర్చండి. థ్యాంక్ యూ. మీడియా